బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చిట్కాల పేరిట ఎరవేసిన సైబర్ నేరగాళ్లు ఆమె నుంచి ఏకంగా 2,58,00,000 రూపాయలు కొట్టేశారు. ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేడీ భార్య ఊర్మిళ వాట్సాప్ కి గత వారంలో గుర్తు తెలియని నెంబర్ నుంచి ఓ సందేశం వచ్చింది. తాము సూచించిన విధంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అతి తక్కువ సమయంలోనే అధిక లాభాలు చూస్తారని మెసేజ్ వచ్చింది. దాన్ని నమ్మిన ఊర్మిళ తనకు ట్రేడింగ్ పై అవగాహన లేకపోవడంతో సైబర్ నేరగాళ్లు సూచించిన వాట్సాప్ గ్రూప్ లో తన భర్త జేడి లక్ష్మీనారాయణ నెంబర్ ని యాడ్ చేయించారు. 10 రోజుల్లో 19 విడతలుగా నగదును ట్రేడింగ్ ఖాతాకు బదిలీ చేశారు. మరింత డబ్బు పెట్టుబడి పెట్టకపోతే ఇప్పటి వరకు పెట్టిన డబ్బు పోతుందంటూ బెదిరించడంతో మోసపోయామని జేడీ సతీమణి ఊర్మిళ గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇప్పటికే మనం చూస్తున్నాం రోజు కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో చాలా మంది కూడా నష్టపోతున్నారు. ఇప్పుడు తాజాగా జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ దగ్గర నుంచి అయితే ఏకంగా 2,58,00,000 రూపాయలు అయితే సైబర్ నేరగాళ్లు కొట్టేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతము దీనిపైన కేసు కూడా నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. అయితే మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళకు ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ని ఓపెన్ చేసి చూడగా పూర్తిగా స్టాక్ మార్కెట్కి సంబంధించి అందులో ట్రేడింగ్ పెడితే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి కూడా నమ్మిన ఆమె యొక్క దాదాపు 2 కోట్ల రూపాయల కంటే 2,58,00,000 రూపాయలు ఆమె ట్రేడింగ్లో పెట్టిన దాని తర్వాత మోసపోయినని తెలిసి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు దీనికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా 10 రోజుల్లో దాదాపు 2,58,00,000 రూపాయలు పొడగొట్టుకున్న దాని తర్వాత తాము మోసపోయామని చెప్పి కూడా జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ గ్రహించి ఇటు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యం కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ట్రేడింగ్లో ఆమెకి ఎలాంటి అవగాహన లేకున్నా కూడా వాట్సాప్ గ్రూపులో యొక్క నంబర్ యాడ్ చేయించుకొని మరి ఇక ట్రేడింగ్లో డబ్బులు పెట్టింది. మొత్తం 4 అకౌంట్లకు యొక్క డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా గుర్తించారు. ఆ అకౌంట్స్ ఎక్కడి నుంచి పూర్తిగా ఉన్నాయి, ఎక్కడి నుంచి ఆపరేషన్ కొనసాగుతుందనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఒక వ్యక్తి దినేష్ అనే ఒక వ్యక్తి మాత్రము ఫోన్ చేసి యొక్క ట్రేడింగ్ సంబంధించి పూర్తిగా తనకు చెప్పడంతోనే ఒక డబ్బులు పెట్టానని మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. అసలు ఆ దినేష్ ఎవరు, దీనికి సంబంధించి ఒక ఆపరేషన్ ఎక్కడి నుంచి కొనసాగుతుంది, అంతేకాకుండా ఇప్పటికే 2,58,00,000 రూపాయలు పెట్టిన దాని తర్వాత ఇంకా డబ్బులు పెట్టాలి, లేకపోతే ఈ డబ్బులు కూడా పోతాయని చెప్పి కూడా బెదిరించడంతో దీనికి సంబంధించి అక్కడ వారికి అనుమానం వచ్చి తాము మోసపోయామని గ్రహించి ఇటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా అంటే చదువుకున్న వారు ఇలా మోసపోతే ఇలా అని సంబంధించి కూడా ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మాజీ చీఫ్ యొక్క సిబిఐ సంబంధించిన జేడీ లక్ష్మీనారాయణ యొక్క వైఫ్ ఇలా మోసపోయిందంటే మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే అన్నీ తెలిసిన వారు ఇలా మోసపోతే ఎలా అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసుల నుంచి కూడా మనకు వస్తున్న వర్షన్ కూడా వినిపిస్తుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి త్వరలో కేసును ఛేదిస్తామనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. ఒక టీంను కూడా ఫామ్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క ఆపరేషన్ ఢిల్లీ నుంచి కొనసాగినట్లుగా దీనికి సంబంధించి పోలీసులకు ప్రాథమిక నిర్ధారణ వచ్చిన నేపథ్యంలో ఢిల్లీకి ఇప్పటికే ఒక టీం వెళ్ళినట్లుగా మనకు తెలుస్తుంది. అక్కడ యొక్క బ్యాంకు సంబంధించిన అకౌంట్ ఎవరి పేరు పైన ఉన్నాయి, వారికి సంబంధించిన డీటెయిల్స్ను కూడా పోలీసులు పూర్తిగా తీసుకుంటున్నారు. ఆ బ్యాంక్ నుంచి మరి ఇంకా ఎవరికి వెళ్ళే యొక్క మనీ ట్రాన్స్ఫర్ దానిపైన కూడా ఆరా తీస్తున్నామని చెప్పి మొత్తానికి ప్రధానంగా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో త్వరలో ఈ కేసుకు సంబంధించి నిందితులను పట్టుకుంటామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు. అలాగే పవన్, మరి దినేష్ అతను ఎక్కడికి సంబంధించిన వాడు, ఇతని గురించి సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి డీటెయిల్స్ ని రాబట్టారు? ప్రస్తుతం మాత్రం దినేష్ అని ఒక వ్యక్తి మొదటగా ఈ యొక్క వాట్సాప్కి షేర్ మార్కెటింగ్కి సంబంధించి ఒక లింక్ పంపించాడు. దాని తర్వాత దినేషే నేరుగా ఫోన్ చేసి ఈ యొక్క స్టాక్ మార్కెటింగ్ ఉంటుంది, ఇందులో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి ఆశ చూపారు. దాని తర్వాత ఊర్మిళ ఇది నమ్మి యొక్క పైసలు పెట్టింది. మాత్రం ఇదంతా కూడా ఆపరేషన్ ఢిల్లీ నుంచి కొనసాగుతున్నట్లుగా దీనికి సంబంధించి ప్రధానంగా పోలీసులు కూడా చెప్తున్నారు. అంటే దాదాపు 10 రోజుల్లో కూడా దినేష్ ఊర్మిళతో ప్రతిసారి అంటే యొక్క ఎలా డబ్బులు పెట్టాలి, ఏ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని దానిపైన కూడా మాట్లాడుతూ 10 రోజుల్లోనే 2,58,00,000 రూపాయలు
వేలు పూర్తిగా యొక్క అకౌంట్లోకి కూడా వేపించుకున్నాడు. 4 అకౌంట్స్లో యొక్క మనీ దీనికి సంబంధించి కూడా వాళ్ళు డిపాజిట్ కూడా చేశారు. దాని తర్వాత ఈ యొక్క స్టాక్ మార్కెటింగ్ అంతా మోసపోయామని గమనించిన నేపథ్యంలో ఈ యొక్క దినేష్ సంబంధించిన ఫోన్ ఇప్పుడు మాత్రం స్విచ్ ఆఫ్ వస్తుంది కాబట్టి ఆ నంబర్ ఆధారంగా కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నామని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు కూడా చెప్తున్న వర్షన్ కూడా వినిపిస్తుంది. మొత్తానికి మాత్రం దినేష్ ఊర్మిళ యొక్క మనీ సంబంధించిన ట్రాన్సాక్షన్లో చాలాసార్లు మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మాత్రం పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నాము, త్వరలో నిందితులను పట్టుకుంటామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.